నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ కళ్ళ ముందు కనిపిస్తున్న రాష్ట్ర ముఖ చిత్రం ఇది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిరోజు 242 కోట్ల రూపాయలు సగటున అప్పు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి అప్పులపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. రాష్ట్రం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో ఆదాయం ఎంత, అప్పు ఎంత అనే విషయంపైనే దుమారం రేగుతోంది. అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా దీనిపైనే వాదులాడుకుంటున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి రాసినటువంటి లేఖ కొత్త మలుపు తిప్పింది ఈ వివాదాన్ని. దీనికి సంబంధించి రాష్ట్రంలో పెడుతున్నటువంటి ఖర్చు పరిమితిని దాటిపోయిందని, ఇక నుంచి ఈ స్థాయిలో ఖర్చు పెట్టడానికి ఏమాత్రం అనుమతించబోమని, క్యాపిటల్ వ్యయం కూడా ఎక్కువగా ఉండాలంటూ కేంద్రం రాసినటువంటి లేఖ ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇదే స్థాయిలో ఖర్చు చేసుకుంటూ పోతే భవిష్యత్ ఏంటి అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపైన ఇవాళ ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ పివి రమేష్ గారు, ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, అలాగే ఎస్ అనంత్ గారు, ఆర్థిక రంగ నిపుణులు. సార్, ముందుగా రమేష్ గారు, పివి రమేష్ గారు, కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది స్టేట్ ఫైనాన్షియల్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా బాగోలేదు, ఇక నుంచి రుణ పరిమితి ఉంటుంది, దీనికి ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడానికి వీల్లేదని చెప్పింది. మీరు కూడా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా? నేను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి 5 ఏళ్ళు అయిందండి. నాకు ఈ లేఖ గురించి వివరాలు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలదు. ఏమిటంటే, రాజ్యాంగ నిర్దేశం ప్రకారం దేశానికి అంతటికీ కూడా ఆర్థిక వ్యవస్థని నిర్దేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 293 కింద ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్కి, రాష్ట్ర ప్రభుత్వాల మీద కొన్ని అధికారాలు ఇచ్చారు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక పెద్ద కుటుంబం లాంటిది. మన మనకు వచ్చే ఆదాయం కానీ వ్యయం కానీ ఒక కుటుంబంలో ఏ విధంగా ఖర్చు పెడతారో, మనం వచ్చే ఆదాయం ప్రకారం మనం ఖర్చుల్లో పెట్టుకుంటాము. అదేవిధంగా ఒక రాష్ట్రం కానీ ఒక కేంద్రం కానీ ఈ యొక్క ఆర్థిక విధానాన్ని నిర్దేశించుకోవాలి. కాబట్టి దాని కింద ఆర్టికల్ 293 కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఉత్తరాలు రాస్తుంది, సూచనలు ఇస్తుంది, ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలనే బాధ్యతని గుర్తు చేస్తుంది, ఎక్కడైనా పొరపాట్లు జరిగినట్లయితే వాటిని చక్కదిద్దుకోవాలని సూచనలు ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వ సమ్మతం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకునే అధికారం లేదు. కాబట్టి ఏ అప్పు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ముందు ఆ సమాధానం తీసుకుని వారి సమ్మతితో మాత్రమే అప్పు తీసుకునే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ కేంద్రానికి తెలుసు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో అప్పులు చేస్తుందనే విషయం కేంద్రానికి తెలుసు. ఆ కోణంలోనే, అప్పులు మితిమీరిపోయాయనే కోణంలోనే ఈ ఉత్తరం వచ్చింది అనుకోవచ్చా? అనుకోవచ్చండి. ఎందుకంటే అంటే అన్ని రాష్ట్రాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అండి, మొట్టమొదటిగానే 2014లో నేను ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయింది. ఆంధ్ర ప్రభుత్వం అప్పుడే రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ కింద డిక్లేర్ చేసి, అందుకే కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలని విభజన చట్టంలోనూ ఇచ్చారు. తర్వాతనేమో 14వ ఆర్థిక సంఘం కూడా కొన్ని స్పష్టమైనటువంటి సూచనలు ఇచ్చి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఖర్చు ఒక విధంగా విపరీతంగా వచ్చే రోజుల్లో పెరిగిపోవడం, ఆ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఇంకా ఎక్కువ అవడం, దానికి తగ్గట్టుగా ఫిజికల్ డెఫిసిట్ అనేది ఏదైతే అంటారంటే అప్పులు చేసి దాన్ని, అంటే మనం ఏదైతే ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి అప్పు తీసుకుంటాము, దాన్ని మనం కన్జంప్షన్ కోసం ఉపయోగించినప్పుడు అది ఫిజికల్ డెఫిసిట్ అంటారు. అది కూడా విపరీతంగా పెరిగిపోవడం. దీనికంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం, ముఖ్యంగా గడిచిన సంవత్సరం చాలా ఎక్స్ట్రాడినరీ సంవత్సరం. కోవిడ్ రావడం, లాక్డౌన్ చేయడం, చాలామందికి ఉద్యోగాలు పోవడం, పేదరికంలోకి దిగజారిపోవడం, ఇవన్నీ కూడా చాలా సీరియస్ ఇష్యూస్. దీనివలన ఖర్చు కూడా ఎక్కువ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఫిజికల్ డెఫిసిట్ని కేంద్ర ప్రభుత్వమే అమెండ్మెంట్ ద్వారా 3% నుంచి, రాష్ట్రాల్లో ఏదైతే 3% వాళ్ళ స్థూల ఆదాయం నుంచి ఖర్చు పెట్టుకోవచ్చు, దాన్ని 5% పెంచడం జరిగింది. కాబట్టి ఇది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్దేశక సూత్రాలు లేకుండా
రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం కానీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కానీ సాధ్యం కాదు. సాధ్యమైన అది ఎవరన్నా చేసినట్లయితే మరి అది తప్పు కింద భావించి కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ కానీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దాని మీద నిఘా వేసి ఉంచుతారని నేను అనుకుంటున్నాను. సార్, క్యాపిటల్ డెఫిసిట్కి సందర్భం వచ్చింది కాబట్టి తర్వాత అడుగుదాం అనుకున్నా, వచ్చింది కాబట్టి రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక లోటు దగ్గర 70 కోట్లకు పైమాటే ఫిజికల్ డెఫిసిట్. అంటే మన రాష్ట్ర ఆదాయంతో పోల్చుకుంటే 79,000 కోట్లు యాక్చువల్గా, మన రాష్ట్ర ఆదాయం జిఎస్డిపితో పోల్చుకుంటే దగ్గర 10% వరకు ఉండబోతుంది అనేటువంటిది అంచనా. కేంద్రం కూడా 6% వరకు ఉంది మన చెప్పినటువంటి బడ్జెట్ దాంట్లో. 10% ఆర్థిక లోటు అంటే ఏ పరిస్థితిలో ఉన్నామని అనుకోవాల్సి ఉంటుంది? అంటే అది 10% నిజంగా అయినట్లయితే అది చాలా తీవ్రమైన విషయం అండి. ఎందుకంటే ఇది వరకు 3% ఒక ఏదైతే స్థూల ఆదాయం ఉందో, ఇప్పుడు 10 లక్షల కోట్లు అనుకోండి ఆంధ్రప్రదేశ్ స్థూల ఆదాయం, దాంట్లో 3% వరకు కూడా ఫిజికల్ డెఫిసిట్. అంటే మీరు అప్పులు తీసుకుని దాని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ కంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానివ్వండి, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్కి. ఎందువల్లంటే ఒకసారి మనం రోడ్డు వేసామనుకోండి, రోడ్డు నుంచి మళ్ళీ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అలాగే మంచినీళ్ళు ఇచ్చాం ప్రజలకి, మంచినీళ్ళు ఇచ్చినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి వాటర్ బాండ్ డిసీజెస్ ఇట్లాంటివి తగ్గిపోయి ఆరోగ్యం మంచిదయ్యి వాళ్ళు ఎక్కువగా శ్రమ పడతారు, దానివల్ల ఇంకా ప్రొడక్టివిటీ రిటర్న్స్ అనేది. కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టవలసినదే పర్వాలేదు, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచరు తగ్గిపోయి అప్పులు కూడా పెరిగిపోయినట్లయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి దాని మీద చాలా పెద్ద భారం పడుతుంది. అది అందులోనూ ఇంకొక సమస్య ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా నాకు తెలిసినంత వరకు కూడా ఇంచుమించు సగం అప్పు వచ్చే 5-6 ఏళ్లలోనే కట్టాల్సి ఉంటుందన్నమాట. అంటే దానివలన ఇంకా ఎక్కువ శ్రమ, అంటే అసలు ఏ ఖర్చు చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అది డీటెయిల్గా తీసుకుందాం సార్. అనంత్ గారు, ఫిబ్రవరికి సంబంధించి కాగు లెక్కలు చూసుకున్నట్లయితే దేశంలోనే అత్యధికంగా అప్పులు చేస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అప్పుల్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కేంద్రం కొత్తగా అప్పులపై పరిమితి విధించింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆదాయం పడిపోవటం, దాకా రమేష్ గారు చెప్పినట్టుగా. సెకండ్ ఏంటంటే గడిచిన ఫైనాన్షియల్ ఇయర్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ. రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ ఎట్లా ఉంటుంది అనేది మనకి కోవిడ్ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు కల్లా మనం కొంచెం రీజనల్ ఫీలింగ్ తో ఏమైనా చెప్పుకున్నా చేసినా మనం ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు కొంచెం బ్యాక్వర్డ్ స్టేట్, మోర్ అగ్రికల్చర్ డిపెండెంట్, అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ డిపెండెంట్. సో ట్రేడ్ వచ్చేటప్పటికి మొత్తం స్తంభించిపోయే, అంతకుముందు ఒక 3 నుంచి 6 నెలల పాటు అంత ఎక్కువ లేదు కాబట్టి ఇబ్బంది పడతా ఉంది. రాబోయే బట్ అట్ ద సేమ్ టైం ఆదాయం గణనీయంగా పడిపోయినప్పటికీ మనకు అక్కడ జరిగింది ఏంటంటే గవర్నమెంట్ ఖర్చు అయితే విపరీతంగా పెట్టింది. అంటే 12% కాదు, అంటే జనవరిలో కనుక చూసుకున్నట్టయితే అనుకున్న దానికన్నా 12%, ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే నియర్లీ వచ్చే రాబడి అయితే అనుకున్న దానికైతే 60% వచ్చినప్పటికీ ఖర్చు మాత్రం 85% పెట్టారు. సో ఆ 25% ఎక్కువ ఖర్చు ఉంది కాబట్టి అట్లా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ను మించి ఖర్చు పెట్టింది కేవలం ఒక కర్ణాటక ఒకటే ఉంది. తక్కిన స్టేట్స్ అన్ని కూడా ఏంటంటే ఖర్చులు తగ్గించింది. సో ఏపీకి వచ్చేటప్పుడు కల్లా ఖర్చులు తగ్గించి అప్పు పెరుగుతుంది, వడ్డీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రధానమైన సమస్య అక్కడ వచ్చింది. సో ఏంటంటే ఈ పాపులర్ స్కీమ్స్ కానీ లేకపోతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేయటం కానీ ఎట్టగని అనుకున్నా మనీ అనేది గవర్నమెంట్ వైపు నుంచి ఎక్స్పెండిచర్ పెరిగేటప్పుడు కల్లా ఆదాయం తగ్గేటప్పటికి ప్రాబ్లం వచ్చింది. అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ తో చూసుకుంటే చాలా పడిపోయింది కాబట్టి ఆదాయం. ఈ డిఫరెన్స్ ఉంది మనకు ఆంధ్రప్రదేశ్ లో. తక్కిన స్టేట్స్ ఇప్పుడు మహారాష్ట్ర ఉందనుకోండి, తెలంగాణ ఉందనుకోండి, దాదాపు 7% వాళ్ళు ఖర్చులు తక్కువ పెట్టారు జనవరికి. ఇప్పుడు మహారాష్ట్ర లాంటి అయితే 5%, ఒక్కొక్కటి 8%, తమిళనాడు 5%. అంటే అప్పుల విషయంలో తెలంగాణ కూడా ఎక్కువగానే ఉంది. అయితే మొన్న కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు అప్పులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా చేసామన్నారు. అలాగే కర్ణాటక విషయం మీరు చెప్పారు. కర్ణాటక, తెలంగాణ ఎక్స్పెండిచర్ ఎలా చేశాయి, ఏపీలో ఎలా జరుగుతుంది ఎక్స్పెండిచర్? మనం ఒకటండి, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మనం మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే గుజరాత్, ఈ 5-6 స్టేట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకన్నా బాగా అడ్వాన్స్ గా ఉన్నాయి. వాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంది, వాళ్ళకి ఇండస్ట్రియల్ బేస్ ఎక్కువ ఉంది.
ప్లస్ ఏంటంటే వాళ్ళ జిఎస్టిపికిను టోటల్ డెట్ కి కనుక చూసుకున్నట్టయితే ఆ స్టేట్స్ అన్ని కూడా మీకు 20-25%, కొన్ని అయితే అసలు 18%, కర్ణాటకను మహారాష్ట్ర 15% అనుకుంటా, కర్ణాటక 18-20% ఉంది, తెలంగాణ కూడా 20-21% ఉంది. సమస్య 7 ప్రధానమైన రాష్ట్రాలకు ఉందండి. ఏది బెంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, వీటికి ఎక్కువ సమస్య ఉంది. వాటిల్లో కూడా ఏంటంటే పంజాబ్ బాగా క్లిష్ట పరిస్థితిలో ఉంది, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత ఆంధ్రప్రదేశ్. యూపీ అనేటప్పటికి వాళ్ళ డైనమిక్ వేరే ఉంటుందండి. సో మనం అంటే యూపీ కూడా ఇబ్బందిలో ఉంది, బట్ ఈ 3 స్టేట్స్ మాత్రం కొంచెం ఎక్కువ ఇబ్బందుల్లో ఉంది. సో ఖర్చులు ఈ 3 స్టేట్స్ ఖర్చులు బాగా ఎక్కువ పెడుతుంది. ఇప్పుడు అది అక్కడ మిస్ మ్యాచ్ అనేది వచ్చేటప్పుడు కల్లా ఆదాయం అయితే పెరిగింది, ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరగలేదు అనుకోవద్దు. ఎందుకంటే జనవరితో చూసుకుంటే అంత ఏప్రిల్ జనవరి అంత ముందు కంపారిజన్ తో చూసుకుంటే టోటల్ రెవెన్యూ 6% పెరిగింది. బట్ ఏంటంటే ఖర్చు 12% పెరిగింది. 6% ఆదాయం పెరిగితే 12% ఖర్చు పెరిగింది. అక్కడ సమస్య వస్తుంది అనమాట. సో ప్లస్ ఏంటంటే ఈ సంవత్సరం అంటే ఇప్పుడు గడిచే సంవత్సరం ఎట్లా ఉంటుంది అనేది మనకి కోవిడ్ మూలం తెలియదు. ఎందుకంటే జనరల్ గా మనం ఒకటి యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఇండిసిప్లిన్ పీపుల్ ఎక్కువ ఉంటారు. వ్యాక్సినేషన్ కూడా ఎక్కువ జరగట్లేదు కాబట్టి మనం అది కోవిడ్ ని బట్టి ఈ సంవత్సరం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటుంది అనేది తెలుస్తుంది. ఓకే సార్, మన బడ్జెట్ ఎస్టిమేట్స్లో అప్పులకు సంబంధించి 48,000 కోట్లు తీసుకుంటాం ఈ సంవత్సరానికని ఉంది. కానీ ఫిబ్రవరికే చూసుకున్నట్లయితే 79,000 కోట్లు దాటిపోయింది. అంటే 163% అనమాట. బడ్జెట్ మీద 160, అంటే 63% ఎక్కువగా అప్పు ఇప్పటికే తీసుకున్నారు. మార్చి నెల లెక్కలు ఇంకా రావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్థాయిలో అప్పులు పెరుగుతూ పోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది ఎలాంటి పరిస్థితికి దారితీయచ్చు? ఒకటండి, ఎప్పుడు కూడా ప్రపంచంలో ఇక్కడే కాదు, వ్యక్తులు కానీ, కంపెనీలు కానీ, లేకపోతే వ్యవస్థలు కానీ, లేకపోతే గవర్నమెంట్లు కానీ అప్పు ఎక్కువ తీసుకుంటే అప్పు అనేది అది ఫ్రీ కాదండి. అప్పు లాభం అని అనుకోవటం లేదు. అప్పు తిరిగి కట్టాలి లేదా డిఫాల్ట్ అవ్వాలి. రెండు మార్గాలు ఉంటాయి. గవర్నమెంట్స్ దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు దాకా ఫెయిల్ అవడం అనేది లేదు. అది నేను అనుకోవడం అది జరగదు. ఎందుకంటే సెంట్రల్ టూ మచ్ అట్ స్టేక్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన అప్పులు తీసుకున్నట్టయితే చాలా అప్పులు బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇటే ఉంటాయి. అవన్నీ మళ్ళీ పబ్లిక్ లిమిటెడ్. సో మనకి 1990s లో యూటీఐ క్రైసిస్ వచ్చినప్పుడు యూటీఐ నెట్టా బెయిల్అవుట్ చేయాల్సి వచ్చిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. దట్ ఇప్పుడు ఏంటంటే ఎల్ఐసి ప్రైవేటీకరణ ఇటన్నిటిలో ఉన్నప్పుడు అది డైనమిక్ మారిపోతుంది. సో డిఫాల్ట్ అనేది అది టెక్నికల్ గా ఉండొచ్చు కానీ రియలిస్టిక్ గా ఉంటుందా లేదా అనేది నాకైతే అనుమానం. సో ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే అప్పు తీర్చాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ట్యాక్సీలు పెరుగుతాయి. ఇప్పటికే ట్యాక్సీలు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మామూలుగానే చూసుకున్నట్టయితే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కొంచెం తక్కిన స్టేట్స్ మీద నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంది. సో ఏంటంటే గవర్నమెంట్ ఎన్ని ఏరియాస్ మీద ట్యాక్స్ వేయాలో అన్నిటి మీద వేస్తారు. మరి అన్ని ఫ్రీగా దొరకవు కదా, ఫ్రీ లంచ్ అనేది ఉండదు. ఒక చోట గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అంటే గవర్నమెంట్ డబ్బు ఉండదు కాబట్టి ఆటోమేటిక్ గా మనకి అది ఇంప్లాయిడ్ అనమాట. అది జనాలు అర్థం చేసుకోవాలి. ఖర్చు ఎక్కువ పెడతా అంటే మాత్రం ఆదాయం రాకపోతే ఆ పరిస్థితి కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉండదు ఎక్కడైనా అంతే. సార్, రాజకీయంగా చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది అడ్మిట్ చేస్తుంది, అప్పులు ఎక్కువగానే చేస్తున్నామని అడ్మిట్ చేస్తుంది. స్వయంగా ఆర్థిక మంత్రి కూడా చెప్పారు అప్పులు ఎక్కువగానే చేస్తున్నామన్నారు, దానికి తగ్గట్లుగా ఖర్చు చేస్తున్నామన్నారు. కానీ ఇవాళ రాష్ట్రంలో తలసరి అప్పు 70,000కు చేరింది. ఇలాగా పెరుగుతూ పోతే ఎంతవరకు వెళ్తుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే ఉంది. దాన్ని ఎలా చూడాల్సి ఉంటుందంటారు? అప్పు పెరుగుతూ అనేది తగ్గేయండి, అది జరిగేదే. నాకు తెలిసి ఏ స్టేట్ కి కూడా అప్పు తగ్గలేదండి ఇప్పుడు దాకా, ఏ సెంట్రల్ గవర్నమెంట్ కే తగ్గలేదు. ఎందుకంటే ఇవాళ కనుక మీరు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ కనుక చూసినట్టయితే గత నెల ఆఖరికి 107 లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయం ఎక్కువ ఉంది, వాళ్ళకి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేటప్పటికల్లా అసలు జిఎస్టీ లాంటివన్నీ వీళ్ళు యాక్సెప్ట్ చేయడం మూలం వీళ్ళకున్న ఆదాయం అంతా కూడా సెంట్రల్ చేతుల్లోకి వెళ్ళిపోయేటట్టు చూసుకున్నారు స్టేట్స్ అన్ని. సో అప్పు పుట్టినంతకాలం చేస్తూ ఉంటారండి, అది లాజికల్ గా కంటిన్యూ అయ్యేది. మనకు ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఏ స్టేట్ అయినా జరిగేది. అది కంట్రోల్ అవ్వాలి అని అంటే సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే రేపు పొద్దున ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే. ఎందుకంటే ఇప్పుడు మన మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ కనుక ఫైనాన్స్ మినిస్ట్రీ చూస్తే 17 ఏళ్లలో అన్నిటికన్నా తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి మనకి ఇప్పుడు అని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ రిపోర్ట్ చెప్పింది. ఒకవేళ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి 5.79%, ఇప్పుడు 6.7%, అంటే 1% ఆడికి పెరిగింది. స్టేట్ గవర్నమెంట్స్, వీక్ స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేటప్పటికల్లా వడ్డీ పెరుగుతుంది. ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే మనకి వాళ్ళు ఉన్న పరిస్థితిలో సుమారు సంవత్సరానికి 70,000 కోట్లు ఆంధ్రప్రదేశ్
పెన్షన్స్ కానీ శాలరీస్ కానీ వడ్డీ కానీ కట్టాల్సిందే. ఓకే. అంటే ఈ 70,000 కోట్లు అనేది తగ్గటం అనేది ఉండదు, పెరగటం ఇప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా చేయాల్సిందే కదా. అది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ఏమవుతా ఉంటుందంటే ఈ పొలిటికల్ ప్రెషర్స్, ఈ పొలిటికల్ డిసిషన్స్ మూలాన ఇంకో నెక్స్ట్ పే రివిజన్ కమిషన్ అని అని వస్తూ ఉంటాయి, డిఎల్ఏ అని. అది పొలిటికల్ కంపల్షన్ లో పెరుగుతుంది. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు అప్పు చేయటం అనేది తప్పదు. అప్పు చేయటం అనేది అంటే వర్స్ట్ కేసులో చూసుకుంటే ఈ అప్పులు పెరుగుతా ఉంటే అది ప్రధానమైన సమస్య స్టేట్ తో పాటు సెంటర్ కి ఉంటుందండి. ఇందాక డాక్టర్ రమేష్ గారు చెప్పినట్టు ఆర్టికల్ 293 ప్రకారం ఉంది. కాబట్టి పొలిటికల్ అంటున్నారు కాబట్టి పొలిటికల్ గా అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టికల్ 293(2) and 3 292(2) and 293(2) and 293(3) ఇంప్లిమెంట్ చేస్తారా లేదా? ఎందుకంటే ఇప్పుడు దాకా అయితే అది ఎక్కడ ఫోర్స్ చేయాలి స్టేట్ గవర్నమెంట్స్ ని. ఫోర్స్ చేస్తారా లేదా అనేది పొలిటికల్ డిసిషన్స్ ఉంటాయి. ఓకే సార్, రమేష్ గారు, రాష్ట్రంలో ఇప్పుడు చేస్తున్నటువంటి అప్పు సగటును చూసుకున్నట్లయితే రోజుకు 242 కోట్లు. ఇది ఈ స్థాయిలో తీసుకొచ్చినటువంటి అప్పుల్ని ఎలాగ ఫెయిర్గా ఖర్చు చేస్తున్నారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? నేను ఒక రాష్ట్రం గురించి ఉద్దేశించి మాట్లాడడం లేదండి. జనరల్గా ఏమిటంటే ప్రభుత్వం అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిది. ఈ వచ్చే ఆదాయం అంతా కూడా ప్రజల నుంచి వచ్చేది. ప్రభుత్వం చేయవలసింది ఈ డబ్బుని సద్వినియోగం ఎలా చేసుకుంటాం, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి. దాంట్లో కొంత రాజకీయం ఉండొచ్చు, కానీ ప్రజలకి ఏది మంచి జరుగుతుంది అనేది ఆలోచించి ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మన కుటుంబంలో కూడా మనకు వచ్చే నెలసరి ఆదాయం ఒక 1000 రూపాయలు అనుకోండి, దాంట్లో నేను భోజనానికి ఎంత ఖర్చు పెట్టాలి, బట్టలకి ఎంత ఖర్చు పెట్టాలి అనేది గుర్తుపెట్టుకుంటాం. అదే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, అద్దెంట్లో ఉంటున్నాం, ఇల్లు కొనుక్కోవాలంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో నేను 1,00,000 రూపాయలు అయితే కట్టగలను, 10 లక్షల రూపాయలు అవుతుంది. ఇదిగో ఈ 9 లక్షల్లో 2 లక్షలు నేను మా బంధువుల నుంచి తీసుకుంటాను, మిగిలింది బ్యాంకు నుంచి తీసుకుంటాను. నేను అప్పు కట్టగలనా లేనా, ఎన్ని సంవత్సరాల్లో తీర్చగలను అనే అంశాలన్నీ కూడా బేరీజు వేసుకుని ఖర్చు పెట్టుకుంటాం. ఎందుకంటే నాకు ఇల్లు ఉంటుంది, దాంట్లో ఇల్లు అద్దె కట్టకుండా ఆ అద్దెని నేను బ్యాంకు కట్టుకుంటాను అని బేరీజు వేసుకుంటాం. ప్రభుత్వాలు కూడా అదేవిధంగా ఖచ్చితంగా ఆలోచించుకుని ఎంతవరకు ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారంటే ఇది రోజు కావలసిన ఖర్చులకి, వెల్ఫేర్కి, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. దీనివల్ల వెంటనే ఖర్చు అవుతుంది, కానీ దీనివల్ల లాంగ్ టర్మ్లో దీర్ఘకాలిక వ్యవహారంలో రిటర్న్స్ ఉండవు. కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఎంత ఖర్చు పెడుతున్నాం, దీనివల్ల మనం వ్యవసాయం, ఇది ఇరిగేషన్ మీద కానీ వాటర్ సప్లై కానీ. కేంద్రం రాసినటువంటి లేఖలో కూడా ఆ విషయాన్ని బాగా స్ట్రెస్ చేసి మరీ చెప్పారు. మూలధన వ్యయం అనేది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఖచ్చితంగా పెరగాలి, లేకపోతే రుణ పరిమితి విధిస్తామని చెప్పారు సార్. అంటే రుణ పరిమితిలో కోత విధిస్తామని చెప్పారు. అంటే ఏంటి ఇది పరిమితి విధించడం అంటే ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఏది అప్పులు తీసుకున్నా కూడా అండి, మామూలు పద్ధతి ఏమిటంటే నేను 5 సంవత్సరాలు ప్రధాన ఆర్థిక కార్యదర్శిగా ఉన్నప్పుడు చేసింది ఏమిటంటే, ఏదైతే మనం అప్పు తీసుకుంటామో, ఏదైతే మనం రెగ్యులర్ రెవెన్యూస్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఉన్నాయి, వీటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్కి పెట్టి ఏదైతే అప్పు తీసుకుంటామో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మాత్రమే నిర్దేశించాలి. కేంద్ర ప్రభుత్వం అదే చెప్తోంది. ఇప్పుడు ఒకవేళ 293 ఆర్టికల్ కింద మీరు ఈ విధంగా ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టకపోతే మీరు కష్టాల్లో ఉంటారనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఎందుకంటే ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ ఆఫ్ ది కంట్రీ, ఫిజికల్ పాలసీ కానీ మానిటరీ పాలసీ కానీ అల్టిమేట్లీ కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంది. రాష్ట్రాలు ఒక కట్టడి లేకుండా, ఒక నిబద్ధత లేకుండా ఖర్చు పెడితే దాని మీద వచ్చే కష్టాలని చివరికి దేశం అంతా కూడా పడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతని కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే అధికారం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఏదైనా కూడా ఆర్థిక వ్యవస్థని మేనేజ్ చేయవలసింది అధికారులు, తర్వాత ఎవరైతే ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఒక దాంట్లో చాలా ఖచ్చితమైనటువంటి సూచనలు ఉన్నాయండి. దేర్ ఇస్ అ ఫైనాన్స్ కోడ్, ట్రెజరీ కోడ్, ఇవన్నీ కూడా వాటిని సక్రమంగా ఫాలో అవ్వాల్సిన బాధ్యత, అవసరం కూడా అధికారుల మీద ఉంది. ఓకే, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం సార్. బ్రేక్ తర్వాత తిరిగి చర్చ కొనసాగుతుంది. అనంత్ గారు, ఏపీ బాటలోనే మిగతా రాష్ట్రాలు కూడా రుణ పరిమితిని దాటి ఖర్చు చేస్తాయనేటువంటి అనుమానంతోనే, లేకపోతే అన్ని రాష్ట్రాలు కూడా అంటే ఎక్కువ పరిమితితో ఖర్చు చేస్తున్నాయనే ఉద్దేశంతోనే
కేంద్రం జోక్యం చేసుకుంది అనుకోవచ్చా ఇప్పుడు ఈ లెటర్ రాయడంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే అది నేను అనుకోవటం ఇదేదో రొటీన్ అంటే అన్ని రాష్ట్రాలకి మరి ఇస్తున్నారో లేదో తెలియదు. బట్ ఏంటంటే చాలా సార్లు ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ అది ఒక కాషన్ లాగా పంపుతా ఉంటారు అని అనుకుంటున్నాను. సో దానికి పెద్ద నేనైతే సీరియస్ గా ఇంప్లిమెంట్ చేస్తారని నేను అనుకున్నట్టు, ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితులు అసలు చేయలేరు. లాస్ట్ ఇయర్ ఇంతకుముందు రమేష్ గారు చెప్పిన మాటలో అప్పు తీసుకొచ్చిన వాటిల్లో ఎక్కువ శాతం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాలని కేంద్రం కోరుకుంటుందన్నారు. కానీ మనం తీసుకొస్తున్నటువంటి అప్పుల్లో ఎక్కువ శాతం ఎక్కడ ఖర్చు చేస్తున్నాం అంటే సంక్షేమం మీద ఎక్కువ ఖర్చు చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకపోతే రీపేమెంట్ ఎలాగా? అనంత్ గారు, రీపేమెంట్ అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్కీమ్స్ ఎక్కువ అయిపోయి ఈ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉన్నాయో అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లో బాగా ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. ఖర్చు పెడతా ఉంది, ఖర్చు పెట్టింది అంత ఎక్కువ తగ్గల. అది ప్రాబ్లం. ఇప్పుడు 40% ఆదాయం పడిపోయి లేకపోతే 35% ఆదాయం పడిపోయి ఖర్చు మాత్రం 15% పడిందంటే అక్కడే కనపడుతుంది కదా మనకి. అందుకని అక్కడ ప్రధానంగా సమస్య వచ్చింది. సో రికవరీలో ఉన్న ప్రాసెస్ ఏమన్నా జరిగినట్టయితే దానికి సంబంధించి కూడా కొంత ఉంటుంది. సెకండ్ ఏంటంటే అసెట్ క్రియేట్ అవ్వకపోవటం లేకపోతే పెట్టుబడులు పెట్టట్లేదు అనేది వాస్తవం. అది దాదాపు అన్ని స్టేట్స్ లో అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎక్కడన్నా 1-2 స్టేట్స్ ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉంటాయేమో కానీ. బట్ సో దీనివల్ల ఏంటంటే వచ్చిన సమస్య మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి స్టేట్ కి ప్రాబ్లం ఉంది. ఆంధ్రప్రదేశ్ కి, పంజాబ్ కి, బెంగాల్ కి ముందు వస్తుంది ప్రాబ్లం. తర్వాత కేరళ, యూపీ అన్ని ఉంటాయి. ఏపీ విషయం తీసుకుంటే ఇంకోటి తీసుకుంటే మిగతా స్టేట్లు అంటే మనలాంటి పరిస్థితులు ఉన్నటువంటి యూపీ కానీ, బీహార్ కానీ, ఒడిశా కానీ జీఎస్టీ రెవెన్యూ ఇక్కడ దాదాపుగా 15-20% వరకు ఉంది. ఏపీలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే జీఎస్టీ రెవెన్యూ ఎందుకు తక్కువగా ఉంటుంది? అంటే ఒకటండి, మనకి ఇప్పుడు మిగతా స్టేట్స్ అని అంటే మనం చూసుకున్నట్టయితే ఒకటి వాళ్ళకున్న కైండ్ ఆఫ్ సర్వీస్ ఎకానమీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మహారాష్ట్ర లాంటివి ఉన్నాయనుకోండి. మహారాష్ట్రకి ఈ లాక్డౌన్ వల్ల ఏది నైట్ కర్ఫ్యూ పెడితే 40,000 కోట్లు లాస్ నెలకి. మొత్తం లాక్డౌన్ పెడితే ఎంత అనేది ఆలోచించారు. సో ఏపీకి అటువంటి పరిస్థితి లేదు. మొత్తం మన ఆదాయం అంతా కలిపి 1,00,000 కోట్లు ఉన్నాయి ఫిబ్రవరి వరకు. అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అప్ టు 11 months లో. సో మనకి ప్లస్ మనకి ప్రిడామినెంట్లీ అగ్రేరియన్ ఎకానమీ. అగ్రేరియన్ లో కూడా ఏంటంటే ఎక్సెప్ట్ ఆ ఆక్వా రిలేటెడ్ తప్ప తక్కువ అన్ని కూడా వెరీ నార్మల్ కైండ్ ఆఫ్ అంటే వీటు, రైస్, కాటన్ ఇటువంటి అనే ప్రీమియం ప్రొడక్ట్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేరళ లాంటివి తీసుకుంటే రబ్బర్ ఉంటుంది. రబ్బర్ కొన్నిసార్లు గ్లోబల్ రేట్లు బాగా పెరిగితే వాళ్ళకి లాభం. స్పైసెస్ ఉంటాయి. అటువంటి మనకి ఏమీ లేవండి. మనకున్న క్లైమాటిక్ కండిషన్స్ కి వెరీ నార్మల్ కైండ్ ఆఫ్. రమేష్ గారు, ఆర్థిక లోటు పెరిగే కొద్దీ ఇందాక మనం అనుకున్నాం జిఎస్డిపిలో దాదాపుగా 10% వరకు పెరుగుతుందని. ఆర్థిక లోటు పెరిగే కొద్దీ కూడా మనకి రుణ పరపతి తగ్గిపోతుంది. బయట తీసుకునేటువంటి అప్పుల పరపతి తగ్గిపోతుంది. తద్వారా వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. వడ్డీ రేట్లు పెరిగిపోతే రీపేమెంట్ చేయాల్సింది కూడా పెరిగిపోద్ది. అలాంటప్పుడు అసలు మన డబ్బులంతా ఇంకెక్కడ ఖర్చు చేసుకునే పరిస్థితి ఉంటుంది? అంటే ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఇది మన ఆంధ్ర రాష్ట్రానికే కాదు, అన్ని రాష్ట్రాలకు కూడా సంబంధించిన అంశం. ఒకటి, ఆంధ్ర రాష్ట్రం అనంత్ గారు చెప్పినట్లుగా వ్యవసాయక ముఖ్యమైన రాష్ట్రం. ఇక్కడ ఇలాస్టిసిటీ లేదు. సడన్గా మనం ఏదో ట్యాక్సేషన్ కానీ రిసోర్సెస్ పెంచడానికి మనం ఉన్న ఫ్యామిలీ సిల్వర్ని మనం అమ్మలేము. అమ్మితే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి రెండవది ఏమిటంటే కోవిడ్ మళ్ళీ తిరిగి వస్తున్నట్లుగా కనపడుతూ ఉంది. మూడవది ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఇదే కాకుండా తరువాత ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే సూచనలు కనపడుతున్నాయి. ఇవే కాకుండా ఇంకా ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిందనుకోండి, అప్పుడు ఇవన్నీ కలిసి ఆర్థిక వ్యవస్థని, రాష్ట్ర ప్రజల మీద భారం ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని చాలా కూలంకషంగా ఆలోచించి చర్చించి పథకాలు కానీ కార్యక్రమాలు కానీ ఏవైతే ప్రజలకి ముఖ్యంగా అవసరమో అందుబాటులోకి ఇవ్వాలో వాటిల్లో మార్పులు చేర్పులు చేసుకుని మనకు వచ్చే ఆదాయాన్ని, మనకున్న ఖర్చుల్ని, మనం కావలసిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే స్థూలధనం ఖర్చులు ఉన్నాయో, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకుని కంప్లీట్ రివ్యూ చేసి రివైజ్ చేసుకోకపోతే మరి ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా అప్పుల పాలైపోతున్నారు. మీరు ఇంతకుముందు మన ఫ్యామిలీ సిల్వర్ని అమ్ముకోలేమన్నారు, కానీ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ పెట్టి అమ్ముతున్నారు. ఇవాళ కూడా పత్రికల్లో వచ్చింది, విశాఖపట్నంలోనే 1700 కోట్లకు సంబంధించి భూమిని అమ్మడానికి పెట్టారు. ఓ పక్క అసెట్స్ అమ్మేస్తూ ఇంకో పక్క అప్పులు తెచ్చుకుంటే నెట్వర్త్ అనేది
తగ్గిపోతుంది రాష్ట్రానికి, దాన్ని ఏమంటారు? అవును, అది కరెక్టే కదండి. ఇప్పుడు అందుకే చాలా ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చాలా ఇది మనం ట్రస్టీలు మాత్రమే, ప్రభుత్వం అనేవాళ్ళు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక ట్రస్టీలు. దీనికి వచ్చిన ఆదాయాన్ని ప్రజల మంచి కోసం ఏ విధంగా ఖర్చు పెట్టగలం, అలాగే మనకున్న ఆస్తుల్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోగలం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించకపోతే భవిష్యత్ తరాలు మరి కష్టపడాల్సి ఉంటుంది. ఓకే అనంత్ గారు, దానికి సార్ 30 సెకండ్లే ఉంది సార్. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ముందున్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటి? ఏ విధంగా ముందుకెళ్తే అప్పులు తగ్గించుకోవచ్చు? ఎక్కడి నుంచి మనం ఈ లోటుని అనేది ఎలా తగ్గించుకోవచ్చు? రెండు పాసిబిలిటీస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ట్యాక్సులు పెంచాలి, రెండు ఏంటంటే గవర్నమెంట్ ఖర్చు తగ్గించుకోవాలి. ఎక్స్పెండిచర్ మరి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మరి గవర్నమెంట్ ఏ ఆప్షన్ తీసుకుంటుంది అనేది అది పొలిటికల్ డిసిషన్, దాన్ని బట్టి ఉంటుంది. లేకపోతే థర్డ్ ఆప్షన్ ఏంటంటే డిఫాల్ట్ అవడం, అది డిఫాల్ట్ అయ్యే ప్రసక్తి అనేది ఉండదు మనకి. సో అందుకని థర్డ్ ఆప్షన్ లేదు కాబట్టి ఈ రెండిట్లో ఏది తీసుకుంటారు, ఏది తీసుకున్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ ఆనంద్ గారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.